మరి ఏడ బెడిచిందో ఏమో గాని కవితక్క అస్సలు తగ్గుతలేదబ్బా. నాయన అని చూస్తలేదు, అన్న అని ఊకుంటలేదు. ఆయనోళ్లను ఎట్లా అనాలనేటి కనికరం లేకుండా ఏడా పేడ వాయించుడు. మైక్ దొరికినా గదే పని, మందిలున్నా అదే పని. సందు దొరికితే చాలు సరుస్తుంది కవితక్క. ఇన్నొద్దులు మాటలతోనే అరుసుకున్న కవితక్క ఇక ముంగట పోటీలకు దిగి ఓడిస్తానంటుంది. మైకుల ముంగట కాల్పాటోళ్ళ ముచ్చట్లే, మందిలు ఉన్నప్పుడు కాల్పాటోళ్ళ ముచ్చట్లే. ఏడికి పోయినా ఏడున్నా సీదా కాల్పాటోళ్ళకే సూటి పెడుతుంది కవితక్క. ఇవాళ జాగృతి ఆఫీస్ లో కూర్చొని కూడా అల్ల ముచ్చటే. వచ్చే ఓట్లలో సిద్దిపేటకించి పోటీ చేస్తుందట కవితక్క. అంటే హరీష్ రావు సార్ను ఓడియాలని పక్కా పట్టుబట్టినట్టుంది చూస్తుంటే. కొత్తగా ప్రాంతీయ పార్టీ పెట్టిన పెద్ద ఎన్టీఆర్ సార్ సీఎం అయిండు. ఆయన ఎంబడి తిరిగిన వాళ్ళు సెంటర్ మంత్రులు అయ్యారు. చిరంజీవి పార్టీ పెట్టి నడిమిట్లనే ఇడిచిపెట్టిండు. షర్మిల పార్టీ పెట్టి కాని రాకుండా పోయింది. అట్టయినోళ్ళు అట్టయిలు, ఇట్లయినోళ్ళు ఇట్లా కానీ నా దారి రహదారి, నా తవ్వ వేరే ఉందన్నట్టు మాట్లాడుకొచ్చిందట కవితక్క. ఇక మేము జనం బాటలో తిరిగిన మామూలుగా పొద్దునుండి సాయంత్రం వరకు మాకు మహిళలు ఇంటరాక్ట్ అయ్యేటటువంటి వాళ్ళు చెప్తున్నది ఒకటే మాట, అసలు ఎవరి కోసం పెట్టిండ్రు ఫ్రీ బస్సు, ఎందుకోసం పెట్టిండ్రు, మాకు ఆత్మగౌరవం లేకుండా చేస్తున్నారు, మాకు ఇబ్బంది కలుగుతున్నది, ఈ ఫ్రీ బస్సు పెడితే బస్సుల సంఖ్య పెంచండి అని మహిళలు ఒక పక్క మాట్లాడుతున్నారు. ఇంకొక పక్క వికలాంగులు మరి మాకెందుకు ఫ్రీ ఇవ్వరు ఈ బస్సులో, ఎందుకంటే ఫ్రీ బస్సులు పెట్టి ఓవర్లోడ్ అయిన బస్సులు ఏ ఒక్కటి కూడా బస్ స్టాప్ లో ఆగకుండా దూరం ఆగుతున్నాయి. వికలాంగులు ఎవరు కూడా ఎక్కిపోయే పరిస్థితి లేదు. వికలాంగులకు కూడా ఫ్రీ బస్సు ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఆర్టీసీ సమ్మె, ఫ్రీ బస్సు, క్యాబినెట్ బిల్లులు, రాష్ట్రానికి వచ్చేటి బడ్జెట్, పబ్లిక్ కి ఇచ్చేటి పథకాలు ఒక్కటాలుండా బొచ్చడు ముచ్చట్లు ముంగటేసుకొని పొట్టు అలుచుకుంటుంది సందు దొరికినప్పుడల్లా.